మాదిగ బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు 12 వస్తుంది. మళ్ళా మా బుడగ జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కలుపుకుంటే మళ్ళీ 12 వస్తాయి. అటు 1% అయితే ఇచ్చిండ్రా లేదా కదా? అంటే మాదిగల జనాభా ఉన్నా దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మా తగ్గించడానికి అటు ఇచ్చేశారు. నేను వాళ్ళకు పోవడాన్ని నేను స్వాగతిస్తా. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత కాని. మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులము నేత కాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేత కాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టిండ్రు. అంతకుముందు సి గ్రూప్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్నే ఉంచుకున్నారు. అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని. అక్కనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా. 1,10,000 మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. మరి 1,10,000 బి గ్రూప్ నుండి తీశారు కదా. మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు. వేరే గ్రూపులో చేర్చాలనా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అండబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే 1,70,000 అంటే ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరిది తగ్గుతుంది? ఆడ మాలలు తగ్గుతుంది. అప్పుడు మాలలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాలను అందులో పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను నా బుడగ జంగాలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూప్కు చేయడానికి మేజర్ క్యాస్ట్గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాన్లు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చొరబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. వివేక్ గారి అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డకు ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్ళి ఇదే వివేకు నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చేటప్పటికేమో బి గ్రూప్లో ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు.
1,33,000 ఉండబడే నేత కాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనేసి కూడా రుజువు అవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, నేను నంబర్ 1 ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీ వెనుకబాటుతనం చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబాటుతనం కూడా చూడలేకుండా పోయినరు. వెనుకబాటుతనమే మీరు చూస్తే ఆ వెనుకబాటుతనంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లొచ్చినాయి? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి? వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది. మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు, కుట్రలు. మాదిగలదోమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు, కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నా, ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలల తరపున గట్టిగా నిలబడ్డాడు. ఇతరులను కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యర్థి అయినా నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయింది. మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపింది ఆయనే. నేతకాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన. నేతకానికి బయటికి పోకుండా చూశాడు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టేట్టు చేశాడు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడడంలో వివేకు పాత్ర గట్టిగానే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడడంలో, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడడంలో, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడడంలో, వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితులు నెట్టబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత.